దోసకాయలు ఇంకా స్టార్ట్ చేస్తాను. ఇంకా దోసకాయలు ఇక్కడ కాయ కుళ్ళిపోయింది, నేను చూసుకోవాలా. ఇగో శంకుపూల మొక్క ఏడ కూడా వచ్చిందండి, చక్కగా పోద్దాం. చూసారా మందార చెట్టు అంతకుముందు చూపించారు, ఎలా వస్తుంది చూసారా? గుర్తులకి ఇంకా బాగా ఎలా వస్తుందో మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. పూలు చూడండి. ఇంకా ఉన్నాయి చూడండి. ఇవి మందార పూలు, ఇవి శంకు పూలు, దోసకాయలు 2 వచ్చినాయి, కాకరకాయ వచ్చింది. ఇవి చుక్కమల్లి చెట్టు. ఇది నేను పూజ చేసుకునే తులసి మొక్క. తులసి మొక్కలో నేను చూపిస్తాను. తులసి మొక్కలు శంకుపూల మొక్కలు వేసారు, కింద నేల మీదే వస్తున్నాయి అని కుండీలో రావాలని చెప్పి. వేప చెట్టు ఏమో తనందరి తనే పడింది. పూజ చేసుకునే మొహంకి చూపించాయి. పూజ చేసుకునేది తులసి మొక్క, దానంతటికి అదే పడింది. వేప మొక్క శంకు పూలు మొత్తం వచ్చినాయి. జూమ్ చేసి వచ్చింది, ఇలా వచ్చినాయి కదా, చక్కగా వచ్చినాయి. నాకైతే ఎంత సంతోషం అనిపించింది. వేప మొక్క శంకు పూలు, తులసి మొక్క. నేను పూజ చేసేది దీని మీదేనమాట. ఇది వచ్చి ఇది కరివేపాకు చెట్టు. చెట్టుకు ఆకులే తక్కువగా ఉన్నాయి, బాగా మంచి వాసన అయితే వస్తున్నాయి కానీ ఆకు తక్కువగా ఉంటుంది. ఒక్కసారి బాగా గుమ్మంగా పోస్తుంది, తల ఒకళ్ళు అడుగుతుంటే కోసిచ్చేస్తుంది. కరివేపాకు, ఇది కూడా కరివేపాకు. అదంతా దొండకాయలు ఉన్నాయి కానీ ఇప్పుడు నేను కొయ్యాలి. దొండకాయలు ఉన్నాయి, అది అటు నుంచి కొయ్యాలి. దొండపాకు చూసారు, కరివేపాకు శంకుపూలు. ఇది కూడా దొండపాది ఇటు అల్లుకు వచ్చిందనమాట. దీనికి పందిరి వేయాలి. పందిరి మొన్న గాలికి పడిపోయింది, అది ఇటుకు పందిరి ఉండేది పడిపోయింది. దొండపాదు పందిరి. ఇవి ఫ్రెండ్స్ వాటి మా మొక్కలు. ఇది